సేమ్ లిల్లీ పూల్ లాగా ఉంటుంది. అట్లే ఉంటాయి. విష్ణు ఇట పడతాంది విష్ణు, నాకు ఏమన్నా వస్తుందా అసలు? ఊరికే వేస్ట్ ఎత్తిపోతాయి చూడు. ఏంలా చెప్పుతా అంటే మనం అట్లా ఇసిరినట్లనే తీసుకుంటున్నాం. అది ఇసురు పోయిరా ఓకే. అలాండు వీగా ఎట్లా అట్లే. ఆహాహా బా స్మెల్ అయితే మహా అద్భుతం. నేను అడిగినా మా కూల్గా మాట్లాడు. 150కి ఏంది వస్తుంది? ఇంత నెయ్యి పోస్తారా వాళ్ళు? నూనె పోసుకుంటారు అంతే, ఆయిల్ వేస్తారు వాళ్ళు. మనం ఒరిజినల్ నెయ్యి పోసినాం. మళ్ళీ ఆ పక్కన పెడతాను అయితే ఇట్లా సోఫా మీద కూర్చోవచ్చు, కానీ లైటింగ్ రాదు. మొబ్బుటిల్లు కదా ఇది. వాడు నువ్వు జల్లెడ పట్టే వాడు ఇసుకేసేని పక్కన తీసుకొని పెట్టే ఇసుకని జరుపు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగే కోరుకోండి. నేను అట్లే కోరుకుంటాను. పద్దు వంటలక్క పద్దు ఈరోజు అదేమి కేక్ చేస్తా ఉంది. వస్తుందో రాదో చెప్పలేము, చూస్తాం. నేనైతే అప్పుడు బర్ఫీ చేస్తానని ఓ రేంజ్లో చేసేసినాను. కావాల్సిన పదార్థాలు మైదా, ఫస్ట్ మైదా పిండి 1 గ్లాసు. ఈ గ్లాస్తో మెజర్ చేసుకుంటున్నా. ఏం చేస్తా? ఏంది విష్ణు మెంటలా? సేమ్ లిల్లీ పూల్ లాగా ఉంటుంది. అట్లే ఉంటాయి. విష్ణు ఇట పడతాంది విష్ణు, నాకు ఏమన్నా వస్తుందా అసలు? ఊరికే వేస్ట్ ఎత్తిపోతాయి చూడు. ఏంలా చెప్పుతా అంటే మనం అట్లా ఇసిరినట్లనే తీసుకుంటున్నాం. అది ఇసురు పోయిరా ఓకే. బాగుంది మైదా, ఏం లేదు. ఏమీ లేదంటే లేదు కానీ పురుగులు కానీ ఏం లేదు. ఇది ఆడ బయట. సో జల్లెడాడించుకున్న పిండి, మైదా పిండి. తర్వాత ఇప్పుడు షుగర్ పౌడర్ చేసుకుంటున్నా. షుగర్ వేసుకోవాలి. సేమ్ ఇదే గ్లాస్ తోనే షుగర్. చాలే ఇప్పుడు అది పౌడర్ కొట్టుకొని వచ్చేసింది కదా. షుగర్ అంతా ఇలా పౌడర్ చేసుకున్నా అండి. ఇప్పుడు దీంట్లోనే మిక్స్ చేస్తున్నా. అదే ఎగ్స్ కొట్టేయండి. ఎన్ని? ఈ గ్లాస్ గ్లాస్ కా అంటే సరిపోతుంది అంటే. కొట్టే కూడా రాదా నీకు? కేక్ అంతా ఎత్తిపోతుంది అట్లా కొడితే. ఎందుకు ఎత్తిపోతుందిలే? కూస్తావులే శని కూతలు. ఒక్కటి కూడా పడకూడదు దాంట్లోకి. పడిందా ఏమన్నా? ఎందుకు రా నీవైతే పోయా బగరా మెంటల్ తెప్పిద్దు. ఏ ఊరో నీకు నేర్పించింది అట్లా కొడతారా గుడ్లు? నేను అట్లేరా కొట్టేది. ఉండు ఉండు, నువ్వు ఇట్లా కొడతావు చేస్తే నాకు రాదు. తీసుకో నలిపి వెళ్ళరా. తీయమ్మా తీ. ఇట్లుందా? అట్లా నాకు రాదప్పా. భలే కొట్టే. అదా అట్లా ఎక్కువ కొడితే మళ్ళా అంతే. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా చూడ అదా ఇంత కూడా పడదు దాంట్లోకి. ఏంది అయ్యో లేపా తూటప్ప. అర్థమైందే చూడు. చూసినావా? నాకు రాదు లేప. అట్లా అంతే. ఎట్లా పగిలింది అంతే. ఇప్పుడు ఉరికే అట్లా ఇంకా పైనుంచి రా. ఎన్ని రోజులకు ఉంటుంది? లే మెంటల్ అయితే నేను తలస్నానం చేసిన. మైదా ఏ కప్పుతో తీసుకున్నామో షుగర్ కూడా అదే. మళ్ళా చెప్పు. మైదా ఏ కప్తో తీసుకున్నామో. ఇయర్ ఫోన్స్
నీ మొగుడు అట్లే ఉంటుంది. నీ మొగుడు దుక్కుగా చూడాల్సినది. దాని దుక్కు చూడు, నీ మొగుడు ఎక్కడ పోడు. చెప్పు. మైదా ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పుతో షుగర్, అదే కప్పుతో ఎగ్స్. ఈ ఎగ్స్ బాగా బీట్ చేయాలా, అందుకోసమే నేను కుక్కర్ కాదు అది, కుక్కర్ కాదు మిక్సీ. ఆంటీ ఏం నవ్వుతాందో. అమ్మయ్య గట్టి పట్టుకోపద్దు అది. చెప్పలేదని కాదు, ఇది వచ్చేస్తుంది, ఇది రబ్బర్ కదా. ఎట్లయితుంది అట్లా పాలు లాగా అవుతుంది. ఓకే తాతవా ఇప్పుడు పాలు తాత ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఈ సుగులో పేపర్ మీద ఏం కదా దాంట్లోకి చేస్తావా? ఓహో మనం మిక్స్ చేసుకునేకి రానప్పుడు మనం దీంట్లోకి వేసి ఒక రౌండ్ తిప్పుతా. ఎవరిని? మా అమ్మనే. మిక్సీని నిన్ను తిప్పుతాడు, నన్ను తిప్పుతుందిరా సుగులోడా. ఇప్పుడు ఇదంతా కలిపి మిక్సీకి వేస్తానండి. బిడ్డ గట్టి బాగా గట్టి పట్టుకో, అంటే రుచి కొడుతుంది. అవునా? ఇట్లా ఉదితున్నారైన సలహాలు ఏమి ఇవ్వద్దు మాకు. సరే పోండి, మీ ఇష్టం. చెప్పిన ఎంత మెత్తగా గరిగిపోతుంది. ఇది మనం ఇంట్లో పేరేసింది, ఇంట్లో అత్తయ్య చేసినది. నేను పేరేసి నేను ఇచ్చింది. నువ్వు చేసి నీ పాలు పిండుకొని నీ పెన్నం నెయ్యి చేసింది. చాలా ఏం మాట్లాడుతావు అది? మా అమ్మ ఇప్పుడు నెయ్యి లేకుంటే ఆయిల్. నెయ్యి అయితే బెటర్, లేదా బటర్ అయినా, నెయ్యి అయినా ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ హెల్త్ పర్పస్ కి మాత్రం నెయ్యి ఆర్ బటర్. మా అమ్మ నీళ్లు యూజ్ చేస్తామంటుంది. ఉండలే చూడండి, పూర్తి నెయ్యి పడితే టేస్ట్ చాలా బాగుంటుంది. హాఫ్ నెయ్యి హాఫ్ ఆయిల్ వేసుకున్నా వేసుకోవచ్చు. మనం సివిఆర్ ఆర్గానిక్స్ వాళ్ళ నెయ్యి అత్తయ్య ఇంట్లో చేసిన ఆ నెయ్యి రెండు కలిపి వేస్తాను. అది అయిపోయింది అప్పుడే సివిఆర్ ఆర్గానిక్స్ వాళ్ళది. చూస్తా అంటే ఇంకోటి పంపేపా. లైవ్ చేసే వాళ్ళు ఇప్పుడు తింటారు, తినేసి పనుకొని తింటారు. ఇప్పుడు దాంట్లోకి వేసేసేది అంతేనా? అది ఆడిస్తావా? అయ్యో కలుపు పద్దు. ఏంటి కలుపుతావు? ఆడిస్తేనే మేలు. అయితే అమ్మని అడిగమందామా? నేను అడిగిందైనా ఎంతమంది చూస్తారు? 5 మంది. కలిసిపోయిందిలే. వంట సోడా అండి. ఇది చూపి. వావ్, తినచ్చు కేక్. ఇదే చూపించేసినాం కదా. ఈ బ్యాటర్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర కుక్కర్ లేదు, ఏం లేదు, కేక్ చేసే గిన్నె లేదు, ఏం లేదు. అందుకోసమే ఇది రొట్టెల పెనం మీద ఇసుక వేస్తున్నా. అట్లే వేసేటట్టు. ఇసుక లేకుంటే ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు కానీ వేసుకోవచ్చు. ఉప్పు అంతనా? అంత ఉప్పు వేసుకోవాలి, వేయాల్సిందే. మళ్ళీ అంత ఉప్పు వేస్ట్ అయిపోతే పెద్ద స్టవ్ మీద పెడతాను. అది పెట్టి పెట్టు. ఇది ఇసుకంతా బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు మనము కేక్ ఈ గిన్నెలో వేసుకుంటున్నాము. సో గిన్నెకంతా ఆయిల్ కానీ నెయ్యి కానీ పూసుకోవాలి. నేనైతే ఇప్పుడు దీంట్లోనే గీ కరగబెట్టినాను కాబట్టి ఈ గీ అంతా అట్లనే అనేసి లైట్గా మైదా పిండి డస్టింగ్ చేస్తాను అనమాట. అంటే ఊరికే అట్లా చల్లుతా. అప్పుడే డ్రై విష్ణు ఓకే అంతేనా? కలపకూడదు కదా? ఇడ్లీ ఇద్దరు దాంట్లో పడుతుంది. అది ఇంతకన్నా మనం తినలేం. ఇసారు కదా, ఎందుకు అన్ని అవులా యాక్టింగ్ చేస్తారు? కసా అంటే ఇది ఎందుకంటే ఇట్లా వేసేది మళ్ళీ మనకి కేక్ అయిన తర్వాత ఈజీగా రిమూవ్ అయ్యేకి. ఓన్లీ కలుసుకోకుండా. ఇసుక రెడీ అయిందమ్మా. కానీ పైన షాక్ అచ్చేద్దా
అప్పుడే పొగలు వస్తున్నాయి. మైదా, ఎగ్స్, షుగరు, నెయ్యి. ఘీ, కొంచెం సోడా పొడి, వంట సోడానే వేసుకున్నాను. వేసుకునే వాళ్ళు బేకింగ్ పౌడర్ కూడా వేసుకుంటారు. నా దగ్గర లేదు, అందుకోసమే ఇప్పుడు ఇదే వేసుకున్నాను. మరి ఎట్లా వస్తుందో కేక్ చెప్పలేను, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అంటే ఆల్రెడీ మా ఇంట్లో చేసిన. అంత రోంతకి నీకు ఎంత కనపడుతుందో నీ రోంతకంత. ఇంత పొడి గ్లాస్ నెయ్యి పోసింది. నోరు మూసుకోలే సొగిలి. నేను దాకి నీకు క్యాపా పో ఏడంట్లోకిను పైన అట్లా 2-3 ఇప్పుడు వేసుకో. అన్ని తింటావా? అతే వద్దులేండి అతే. అంత అస్సాం ఏం కాదు, నేను చెప్తాను. ఇది చెప్పు. నేనైతే కాజు ఎప్పుడు వేయలేదు, ఈ మా సార్ వేస్తున్నాడు. మరి అది ఎట్లా వస్తుందో నాకు తెలియదు. కాజు అయితే వేయదండి. వేస్తారు, డ్రై ఫ్రూట్స్ కేక్ ఉంటుంది కానీ అది మళ్ళీ వేయించేస్తారో ఎట్లా వేస్తారో నాకైతే తెలీదు. ఇప్పుడు బౌల్కి హాఫే వేసాను, ఎందుకంటే కేక్ మళ్ళా బాగా పొంగుతుంది, ఇంత పైకి వస్తుంది కాబట్టి. ఇప్పుడు వచ్చేసింది హీట్, ఇసుక హీట్ అయింది కదండి. ఇప్పుడు పక్కన తీసి పెడదాంలే, కాసుకొని కూర్చోండి. సెట్ ಮಾಡಿ చేస్తాం. రెడీ? అందులోనే ఉందా? ఇప్పుడు సిమ్ లో పెట్టుకుంటాం. ఇది ఇసుక బాగా, ఎందుకంటే ఇసుక చాలా హీట్ వచ్చింది, తడిచింది కాబట్టి హైలో పెట్టి మేము హీట్ చేసుకున్నాము. ఇప్పుడు మరి పెడుతున్నాము. స్వామి నారాయణ గోవింద. టైం పెట్టుకుందాం. 3:10 అయింది. 4 వరకు పెట్టుకుందాం. 4 వరకు పెట్టుకుందాం. లేతే 3 అయిందమ్మా, 3:10 అయింది. 4 వరకునా? ఓకే. సిమ్ లోనే పెట్టాలండి, హైలో పెట్టకూడదు. దీంట్లో రాగి పిండిను జొన్న పిండి ఓపెన్ ಮಾಡಿ ఉండు ఫస్ట్ అయ్యిందో లేదో చూడాలా. అంటే పెన్నుతో ఉత్తల్లా ఇట్లా? పెన్ను కాదు, ఒక పుల్ల తీసుకొని ఇందులో ఇట్లా హోల్లో ఇట్లా పెట్టి ఇట్లా చేస్తే దీనికి అంటుకోకుంటే అయినట్టు, దానికి అంటుకుంటే కాలేనట్లు. బాగుంది కథ. అది ఇప్పుడు ఎత్తిపోయి ఉంటుంది నాకు తెలుసు పక్కా. ఉండు టెంకాయ కొడతావా? కాదు, ఇంకా అయ్యిందో లేదు. అయ్యింటుందా? టెంకాయ కొడతావా? అయ్యింటుందిలే. ఇంకా పుల్లకి అంటుకోలే, మాడిపోయింది. తీసే బావి మధ్యలో పెట్టద్దు అట్లా. చూడే మధ్యలో ఎత్తిపోయింది. లిక్విడ్ ఉంది, ఎత్తిపోయింది. ఆ పక్కన ఒకటే అయింది. మూత పెట్టే. ఈ పొద్దంతా లిక్విడ్ ఉంది. లాక్ వేసుకొని మోటార్ వేసిపోయినారు బ్రహ్మాండంగా. నీళ్లు పోతానే ఉన్నాయి రోడ్ అంతా. కింద పోయిందంటారా? టెన్షన్ పడద్దు. ఎందుకు పోతుంది ఉబ్బింది కింద? నువ్వేందుకు టెన్షన్ అంట? బా ఏంది రోస్ట్ కొడుతుంది? ఏందో నా బొంద అదిపోయి రోస్ట్ కొడుతుంది. ఎత్తిపోతలు బతకం. ఏమి అమ్మ పంపిస్తుందంటనా లేదా వాడిని? బస్ స్మెల్ అయితే అద్దరిపోయింది కదా పద్దు. దించి అట్లా కింద బండ మీద పెట్టద్దండి, ఎక్కువ వేడి ఉంటుంది. పగులుతుందా? దీని మీద పెడతా. బో చెప్పిందవే. నీదే బోలే తెలుసులే నీకు. ఈడ పెట్టినానా? దీని మీద పెట్టు. ఏమే ఈడ పెట్టే పగలవు కానీ బండలు అమ్మ చెప్పేకి నువ్వు వినేకి. నీకు తెలుసు బాబీ, పగులుతాయి. ఏంటివి బండ? అది ఎంత ఉంటుంది అనుకున్నా హీటు? 2 గంటలు పైన పెట్టింది అది. దాని మీద పెట్టండి. ఆఫ్ చేసి ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు పొడిచి మాటిగా అక్క తినబుద్ధి అవుతుంది అక్క వాసన అదే. ఇప్పుడు అది నాకు తెలిసి కాలేదు. అది చూసినావా? పుల్ల పెట్టి అదే మళ్ళీ పుల్ల పెట్టే మీద పెట్టు.
ఏదైతే అదైంది లేయ. ఓ పెద్ద కథనే. అలాండు ఎట్లా అట్లే. ఆహాహా బా స్మెల్ అయితే మహా అద్భుతం. నేను అడిగినా మా అమ్మ అమ్మ కూల్గా మాట్లాడు. అవసరం లేదు, నేను ఇచ్చుకుంటాను. కూల్. నువ్వు నోరు మూసుకొని పని చూసుకో. కేకు కరా వాళ్ళని పంపి నేను చూసుకుంటా. అవసరమా కానీ డబ్బులు రూపాయి కూడా ఇద్దండి. ఆహా నువ్వు నాకు ఎక్కువ అనిపించుకోద్దు. కూల్. టిఫన్ భోజనం వాళ్ళకి ఏమైనా కావాలంటే నేను చూసుకుంటాను. మేమేమన్నా తినకుండా పట్టుకుని వస్తానుకున్నావా? అదే వాడిని రెడీ అయింది మనం. వానికి వాడే చచ్చిపోతున్నాడు. రెడీ అవ్వకుండా మనం నువ్వు మళ్ళా లేట్ చేయొద్దు. సూపర్ సక్సెస్. వాడు వద్దంటే వాడికి నచ్చలేదంటే ఎత్తిపోయింది అంటే వానికి వద్దులేరా అయితే బిడుక్స్ కేక్ తిప్పుదామా? ఎందుకు అట్లనే కొద్దు కదా. వద్దన్నా. వద్దులే తిప్పుదామా? టేస్ట్ ఉంది మసాలా స్మెల్ కూడా. ఆహా అబ్బా అబ్బా అబ్బా. చాక్ తీసుకుంటాను. ఈ చాక్ కాదు. బర్త్డే హ్యాపీ బర్త్డే మళ్ళీ హ్యాపీ బర్త్డే అని పెడతారే కామెంట్స్. నేను తీస్తాను కాదు. వీడియో తీరా అన్న అక్కడ పోరా. అందరి సబ్స్క్రైబర్లు అందరికి బర్త్డే. నా ఒక కెమెరానే కదా ఐఫోన్ కి. లేకిగా చేయొద్దు. అదేమంటారు సార్ ఇది కదా సార్. ఇది కాదు ఇట్లా అది ఇదేలే. అదే లేదు. హ్యాపీ బర్త్డే టు విష్ణు అన్న. హ్యాపీ బర్త్డే చెప్పద్దు. ఎవరిది బర్త్డే కాదండి. ఓవర్ బర్త్డేను కాదండి. వస్తుందా రాదని ట్రైల్ చేసినాము. జనవరి 1 తీసుకుంటా. కేక్ బౌల్ లేదు, ఓవెన్ లేదు, ఏం లేకనే అందుకే ఇంతసేపు అయింది. రారా వాడు కోపం, వాడు ఎదురు చూస్తాను. నా అబ్జెక్ట్ నాన్న. దీంట్లోకి చెర్రీస్ వేసుకొని చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది మా. హెల్దీగా నాకు తెలిసి ఇంకా గోధుమ పిండి వేసుకొని కూడా చేసుకోవచ్చు. రాగి పిండి కూడా వేసుకోవచ్చు. రాగి పిండి కూడా వేసుకోవచ్చు, జొన్న పిండి కూడా వేసుకోవచ్చు. ఈసారి జొన్న పిండితో ట్రై చేసి చూద్దాం. అదే ఇక్కడ పైన ఇంకా కాలేదు కదా, కిందదంతా బాగా అయినట్టుంది. అయింది. ట్రై చేయండి. ఏం ఫ్లేవర్స్ వేయలేదండి, ప్లెయిన్ కేక్ ఇది. వెనీలా కానీ, చాక్లెట్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఏది ఏమి జస్ట్ ట్రైల్ అంతే. ఫ్లేవర్స్ వేసుకుంటే బాగుంటది. అంటే వితౌట్ ట్రైల్, వితౌట్ ఓవెన్, వితౌట్ కేక్ బౌల్. ఓవెన్ ఉంది కదా, ప్రస్తుతానికి కదా. దాంట్లో అయితే నేను ఎప్పుడు చేయలేదు ఓవెన్ లో. ఊరికి ఎందుకు అబద్ధాలు. 150కి ఏంది వస్తుంది? ఇంత నెయ్యి పోస్తారా వాళ్ళు? నూనె పోసుకుంటారు అంతే. ఆయిల్ వేస్తారు వాళ్ళు. మనం ఒరిజినల్ నెయ్యి పోసినాం. మన సివిఆర్ ఆర్గానిక్స్ వల్ల నెయ్యి పోసిన. బాగా పోసినా, చాలా బాగా పోసిన. అలవాటు ఉంది కదా. సేమ్ బెంగళూరు బేకరీలో పోసినట్టే చేసిందే. చేసిన. నువ్వు గిన్నెలు కడిగేకి వస్తాను కదా. మా ఇంత కేక్ మనం ఇప్పుడు బయట తీసుకోవాలంటే ఎంత అవుతుందమ్మా? ఇంత దరిద్రం అన్న ఒక దరిద్రం 400 అట్లయితుంది. 450. దరిద్రం 500 అవుతుంది. మనకెంత అవుతుంది? మనకి నెయ్యి ఆయిల్ అంటే అంత పెద్ద గ్లాస్ కి 4 గ్లాసులు వస్తుందా కేజీకి? 200 ml లేదు. నెయ్యి ఒక 200 అనుకో. నెయ్యి 200. దేవి వాళ్ళకు పక్కన పెట్టేసి